క్వారీ ఏరియా సుబ్బారావు నగర్ నందు రెండు పోర్షన్స్ లో ఇల్లు కాలిపోవడం జరిగింది. ఒక పోర్షన్ లో బుర్ర కామరాజు, రెండో పోర్షన్ లో బుర్ర మైకేల్ కుటుంబాలతో కాపురం ఉంటున్నారు. ఇల్లు కాలిపోయి వారం రోజులైనా ఇప్పటి వరకు సచివాలయం వారు గాని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు గాని ఏ రకమైనటువంటి సహాయం చేయలేదంటూ అర్జెంటుగా చలికి తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మాకు దుప్పట్లు కావాలని అడిగిన మీదట తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డికే విశ్వేశ్వరరెడ్డి ఈ రోజు ఆ రెండు కుటుంబాల్లోని అందరికీ 6 రగ్గులు పంచిపెట్టడం జరిగింది. ఇల్లు కాలిపోయిన బాధితులు వండుకోవడానికి సామాను లేదు అని అడగ్గా కొనిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బ్లాక్ 2 అధ్యక్షులు బొర్రే సుబ్రహ్మణ్యం, జిల్లా లేబర్ సెల్ అధ్యక్షులు దొంతుపల్లి రామ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ దయ్యాల రాజు పాల్గొన్నారు. క్వారీ ఏరియా సుబ్బారావు నగర్లో వారం రోజుల క్రితం 2 పోర్షన్లు, ఇద్దరు అన్నదమ్ములు వేరువేరుగా ఉండేటువంటి 2 పోర్షన్లు ఇల్లు మొత్తం కాలిపోవడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి సుమారు 10 లక్షల సామాన్లు, బట్టలు అన్నీ కూడా పూర్తిగా కాలిపోయి ఇంతవరకు సచివాలయం నుంచి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ ఎవరో వచ్చి వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందించలేదు. నిన్న మరి నా దగ్గరికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి నా దగ్గరికి వచ్చి, ఏమంటే సెల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం, ముందు అర్జెంటుగా మాకు దుప్పట్లు కావాలంటే ఆ దుప్పట్లు ఇవ్వడానికి ఈ రోజు వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. చాలా దారుణంగా జరిగింది. మరి చాలా నష్టపోయారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కీములు ఖాళీ స్థలం కానీ, కాలిపోయిన ఇల్లు కానీ ఉంటే మరి ఇల్లు కట్టించి ఇవ్వడానికి ఒక స్కీమ్ ఒకటి ఉంది. ఆ స్కీమ్ ద్వారా వీళ్ళకి 2,50,000 వరకు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది రావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమర్జెన్సీగా ఇప్పుడు ఇలా వండుకోవడానికి కూడా ఏమీ లేవు కాబట్టి అలా వండుకోవడానికి అవసరమైన సామాగ్రి కూడా మేము కొనిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి వార్డు బ్లాక్ 2కి సంబంధించినటువంటి బ్లాక్ 2 అధ్యక్షులు బర్రె సుబ్రహ్మణ్యం గారు, అలాగే మన దెయ్యాల రాజు గారు పిసిసి డిసిసికి ఆయన సెక్రటరీ దెయ్యాల రాజు గారు, ఇక కొంతమంది వచ్చి ఇక్కడ మేమంతా కూడా పరిశీలించడం జరిగింది. ఏదైతే ఇల్లు కాలిపోయిన బాధితులు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందించి వాళ్ళకి తగిన విధంగా సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.